హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా డిసెంబర్ 19 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ వెళ్ళకముందు బేసిక్స్ అవగొట్టేద్దామండి. మళ్ళీ బాటనీ పెట్టేవేంటి సార్? ఆగండి ఒక్క నిమిషం. కింద మీకు ఈ ప్లాంట్ కింద అంటే ఈ మొక్క కింద కనపడుతున్న ఈ కింద భాగాన్ని మనం ఏమంటామంటే రాడికల్ అంటాం. మీరు అనొచ్చు రూట్స్ కదా సార్, వేళ్ళు కదా అని. ఎస్, ఆ లోవర్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ ని మనం ఏమంటామంటే రాడికల్. యాక్చువల్ గా ఒక సీడ్ విత్తనం ఉంది కదమ్మా, అది మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు ఆ కింద పార్ట్ ఆఫ్ ద సీడ్ ఏదైతే ఉందో మొలకెత్తిన తర్వాత దాన్ని మనం రాడికల్ అంటాం. దీస్ రాడికల్స్ గివ్ రైజ్ టు రూట్స్ అన్నమాట. ఓకే, అయితే దీనిపైన ఒక ఒక కాండం అంటే స్టెమ్ ఎదగడం మొదలు పెట్టినది. ఇక్కడ ఈ లీవ్స్ ఉన్నాయి చూసిరా, వీటిని మనం ఎంబ్రియానిక్ లీవ్స్ అంటాం. ట్రూ లీవ్స్ కాదు, ఇంకా ఎంబ్రియానిక్ లీవ్స్. వీటిల్ని ఏకదళ బీజాలు అంటారు. ఏకదళ బీజాలు. బీజాలు అంటే ఇంగ్లీష్ లో వీటిని మనం కార్టిలిడన్స్ అంటాం. కార్టిలిడన్స్. పై ప్రాంతాన్ని ఎపికొటైల్ అంటాం. ఎపి అంటే పైన, ఆన్ ద టాప్ ఆఫ్. ఆన్ ద టాప్ ఆఫ్. మరి హైపో అంటే ఏంటంటే కింద, మనం హైపో టెన్షన్ అంటాం కదా అట్లా. సో కింద. సో ఈ కాట్లిడన్ పైన దాన్ని ఎపికొటైల్ అని అంటే ఈ కాండాన్ని, దాని కింద దాన్ని హైపోకొటైల్ రీజన్ అని డిఫరెన్షియేట్ చేస్తారు అన్నట్టు. మరి కాట్లిడన్స్ అంటే ఏకదళ బీజాలు. ఓకేనా అండి? అయితే ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ రాడికల్ అనే వర్డ్ కి మన వాళ్ళు ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎట్లాగంటే RADICLE, RADICAL అని 2 వర్డ్స్ ఉన్నాయి. రాడికల్ అండ్ రాడికల్. ఈ రెండో పదం ఏదైతే ఉన్నదో RADICAL తీవ్రవాదమైన, తీవ్రవాదము అని దాని అర్థం. తీవ్రవాదముగా లేకపోతే తీవ్రవాదమైన అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫిలాసఫీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాడికల్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉందో, ప్రభుత్వం, దానికి విరుద్ధంగా లెఫ్టిస్ట్ పార్టీగా లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళని రాడికల్స్ అంటారు అన్నట్టు. సో రాడికల్స్ అంటే తీవ్రవాద ఆలోచనలు అని. మరి రాడికల్ అంటే ఏంటంటే, మరి నేను ఇప్పుడు చెప్పినట్టు ద లోవర్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ అన్నట్టు. అంటే దీస్ గివ్ రైజ్ టు రూట్స్. మరి ఇక్కడ చూస్తా అంటే మరి రాడికల్ అంటే ప్లాంట్స్ లో వస్తుంది, రాడికల్స్ అంటే మనకి మరి దేనిలో వస్తుంది అంటే సోషియాలజీలో కానీ లేకపోతే మనం చూసుకుంటే పొలిటికల్ జార్గన్ అని మనం వాడొచ్చు. దీన్ని పొలిటికల్ భాషకి సంబంధించిన పదం కింద మనం ఇక్కడ చూడొచ్చు. రాడికల్ అండ్ రాడికల్స్ గుర్తుపెట్టుకున్నాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, తీస్తా వాటర్ డిస్ప్యూట్. తీస్తా వాటర్ డిస్ప్యూట్ ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే తీస్తా వాటర్ గొడవ అసలు ఏంటి? ఇది మీకు కనపడిపోయి ఉండొచ్చు, కానీ మ్యాప్ మీకు కనపడుతుందా? ఒక నిమిషం దీన్ని జూమ్ చేస్తాను, ఆగండి. యా, ఇక్కడ చూస్తే మీకు ఇది సిక్కిం అండి. ఇక్కడ నుంచి రివర్ అనేది అరిజినేట్ అవుతోంది, అంటే మొదలవుతోంది తీస్తా రివర్. ఇక్కడ మీరు చూస్తే ఇది వెస్ట్ బెంగాల్, ఇదేమో బంగ్లాదేశ్. సబ్జెక్ట్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఎడిటోరియల్ పోవాలి. ఊరికి ఎడిటోరియల్ తెలుగు పదాలు నేర్చేసుకొని వెళ్ళిపోదాం అంటే అవదు. సబ్జెక్ట్ కాంప్రిహెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మీకు సిక్కిం లో మొదలైతుంది తీస్తా రివరు. ఆడ నుంచి మరి ఎటు పోతోంది అంటే గనక ఓకే బంగ్లాదేశ్ లోనూ పోతోంది, అట్ ద సేమ్ టైం ఈడ కూడా మరి వెస్ట్ బెంగాల్ లో కూడా పోతుంది. అంటే రెండు విధాలుగా ఇది పోవడం జరుగుతున్నది. ఓకే, అండ్ బ్రహ్మపుత్ర, ఇక్కడ బ్రహ్మపుత్రలో కలవడం జరుగుతుంది. అంటే చూద్దాం. ఓకే, వై ఢిల్లీ ఢాకా అంటే బంగ్లాదేశ్ కాంట్ అగ్రీ అంటే కెనాట్ అగ్రీ ఆన్ తీస్తా డీల్. ఎందుకు అగ్రీ చేయలేకపోతున్నారు అంటే ఢాకా హ్యాస్ బీన్ పుషింగ్ ఫర్ దిస్ ఎ లాంగ్ టైమ్. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఎప్పటి నుంచో మరి నొక్కి అడుగుతూ ఉన్నది, ఎప్పటి నుంచో. బట్ ద తీస్తా వాటర్ అగ్రిమెంట్ స్టిల్ రిమైన్స్ ఎ పైప్ డ్రీమ్. అదొక కల కిందనే మిగిలింది. వైల్ PM నరేంద్ర మోడీ కన్వేడ్ హిస్ హోప్స్ ఫర్ అన్ ఎర్లీ సొల్యూషన్ టు విజిటింగ్ బాంగ్లా కౌంటర్ పార్ట్. కౌంటర్ పార్ట్ అంటే ఏంటమ్మా? ప్రతిరూపం. సో ఆయన కౌంటర్ పార్ట్ ని మరి షేక్ హసీనా గారిని కలవడానికి మరి ఎప్పుడో మరి ఆయన హోప్స్ అనేవి కన్వే చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇస్ రిపోర్టెడ్లీ నాట్ టూ ఎంతూజియాస్టిక్ అబౌట్ ద ట్రీటీ. ఆవిడ అంత ఎంతూజియాస్టిక్ గా లేదంట, అంటే అంత సంతోషంతో లేదంట. ఎవరు? వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎందుకు? అది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చూస్తే అసలు వాట్ ఈస్ ద డిస్ప్యూట్ ఆల్ అబౌట్, అసలు గొడవ ఏమిటి అంటే బంగ్లాదేశ్ వాంట్స్ 50% ఆఫ్ తీస్తాస్ వాటర్ బిట్వీన్ డిసెంబర్ అండ్ మే యాన్యువల్లీ. అంటే వింటర్ సీజన్ లో మొత్తం డ్రై అప్ అయిపోతుంది అక్కడ, అవునా బంగ్లాదేశ్ లో. ఎందుకంటే మనం ఎక్కువ ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది ఇండియాలోనే ఎక్కువ ఉన్నది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే నీటి వనరు అందే ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటాం. క్యాచ్మెంట్ ఏరియా అంటే నీటి వనరు
నీటి వనరు, అందే ప్రాంతము, అందే ప్రాంతము. సో ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉన్నదో 83% మన ఇండియాకే ఉన్నదన్నమాట. మిగతా 17% బంగ్లాదేశ్కి ఉంది. కానీ బంగ్లాదేశ్ ఏమంటుందంటే వి వాంట్ 50% ఆఫ్ తీస్తాస్ వాటర్. ఎప్పుడు? డిసెంబర్ నుంచి మే దాకా. ఇండియా క్లెయిమ్స్ షేర్ ఆఫ్ 55%. ఇండియా ఏమంటుంది? 55% అంటుంది. ఎప్పటి నుంచో నెగోషియేషన్స్ అంటే సంధి కుదుర్చుకుందాం అని ఉంటుంది, కానీ ఎక్కడో అడ్డొస్తుంది. ఎందుకు అడ్డొస్తుంది అంటే గనక ఒక్క నిమిషం ఆగండి. అసలు తీస్తా అంటే ఏంటి? ఇప్పుడు చూడండి. తీస్తా అరిజినేట్స్ ఇన్ సిక్కిం ఫ్రమ్ ద కాంగ్జే అండ్ జెము గ్లేషియర్. గ్లేషియర్ అంటే మంచుగడ్డ, అంటే ఐస్ గడ్డ, అంటే సిక్కిం నుంచి అరిజినేట్ అవుతుంది, అంటే మొదలవుతుంది. ఇట్స్ మేజర్ ట్రిబ్యూటరీ రంగీత్ జాయింట్స్ ఇట్ ఎట్ డార్జిలింగ్ తీస్తా బజార్. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న తీస్తా బజార్ లో మరి ఈ తీస్తా అనేది మరి జాయిన్ అవుతుంది. ఓకేనా అండి? అట్ మికిల్గంజ్ ఇన్ నార్త్ బెంగాల్స్ కూచ్ బిహార్ ఇట్ ఎంటర్స్ బంగ్లాదేశ్. మళ్ళీ బంగ్లాదేశ్ కి వెళ్ళిపోవడం జరుగుతోంది. ఫస్ట్ సిక్కిం నానా, సిక్కిం నుంచి డార్జిలింగ్, డార్జిలింగ్ నుంచి బంగ్లాదేశ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అండ్ జాయిన్స్ బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్రలో జాయిన్ అయిపోతుంది. తీస్తా ఇస్ బంగ్లాదేశ్ 4th లార్జెస్ట్ ట్రాన్స్ బౌండరీ రివర్ ఫర్ ఇరిగేషన్ అండ్ ఫిషింగ్. 4th లార్జెస్ట్ రివర్ అంటండి తీస్తా అనేది. తీస్తా ఫ్లడ్ ప్లేన్ కవర్స్ 2750 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో ఇట్ కవర్స్ 2750 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ తీస్తాస్ క్యాచ్మెంట్. క్యాచ్మెంట్ అంటే నీటి వనరు, అదే ప్రాంతము. ఓకే, 83% ఇన్ ఇండియా, 17% ఇన్ బంగ్లాదేశ్. మనం చెప్పినాం ఆల్రెడీ, అంటే ఎక్కువ శాతం మన దగ్గరే ఉంది నీటి వనరు ప్రాంతం. ఇట్స్ క్యాచ్మెంట్ సపోర్ట్స్ అబౌట్ 10 million పీపుల్ అండ్ 14% ఆఫ్ క్రాప్. 10 million పీపుల్ సపోర్ట్ చేస్తోందండి ఇది, అండ్ 14% ఆఫ్ క్రాప్ ను కూడా ఈ నీటి వనరు ప్రాంతం సపోర్ట్ చేస్తోంది. నియర్లీ 1 lakh hectares అక్రాస్ 5 districts ఇంపాక్టెడ్ బై అప్స్ట్రీమ్ డ్రాల్స్ ఫ్రమ్ ద తీస్తా ఇన్ ఇండియా. సో ఏంటంటే 1 lakh hectares అండ్ 5 districts అనేది ఇంపాక్ట్ చెందిన ఈ తీస్తా వాళ్ళు ఇండియాలో. అయితే ఇక్కడ చూస్తుంటే మనకి మోడీ యొక్క కాంక్ష, మమత యొక్క కాంక్ష, వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నాయి అని చూస్తే, ఇన్ 2011 మమతా బెనర్జీ వాస్ టు అకంపెనీ అంటే ఏంటండి? మరి కూడగట్టుకొని. దెన్ పిఎం మన్మోహన్ సింగ్ టు ఢాకా ఫర్ సైనింగ్ డీల్ బట్ క్యాన్సిల్ ట్రిప్. బట్ ట్రిప్ క్యాన్సిల్ అయినది. డీల్ ని సైన్ చేయడానికి అనుకున్నారు వాళ్ళు పిఎం మన్మోహన్ సింగ్ గారితో, కానీ ట్రిప్ క్యాన్సిల్ అయినది. తృణమూల్ వాజ్ ఎ కీ యూపీఏ పార్ట్నర్. మరి తృణమూల్ కాంగ్రెస్ అనేది యూపీఏ పార్ట్నర్ కాబట్టి మీ అందరికీ తెలుసు. అండ్ వాటర్ ఇస్ ఎ స్టేట్ ఇష్యూ. వాటర్ అనేది సెంటర్ ఇష్యూ కాదు, స్టేట్ ఇష్యూ. అందుకని మమతా బెనర్జీ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ హియర్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో డీల్ కుడెంట్ బి ఇంక్డ్ వితౌట్ సీఎంస్ అప్రూవల్. డీల్ అనేది ఇంక్డ్ అంటే ఇక్కడ సైనింగ్ అనేది కుదరదు. ఏంటి? సీఎం అప్రూవల్ లేకుండా. ఎందుకంటే వాటర్ అనేది మరి స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. దెన్ బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ దీపు మోనీ హ్యాడ్ వాంట్ బైలేటరల్ టైస్ వుడ్ గెట్ కాంప్లికేటెడ్ ఇఫ్ ఇండియా ఫెయిల్ టు డెలివర్ ఆన్ తీస్తా. ఒకవేళ తీస్తా గురించి మీరు ఒక సైన్ అనేది అదేంటి అగ్రిమెంట్ అనేది సైన్ చేయకపోతే యాంటీ ఇండియా సెంటిమెంట్ ఎక్కువ ఉన్నది బంగ్లాదేశ్ లో, మీకు ఎఫెక్ట్ అవుతారు ఇండియా అని చెప్పి అప్పుడే ఆ బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం జరిగినది. పిఎం మోడీ గారి కాంక్ష ఏమున్నట్టు? పిఎం మోడీ వెంట్ ఢాకా ఇన్ జూన్ 2015, అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ కి పోయారు. బట్ విజిట్ డిడ్ నాట్ ఈల్డ్ ఏ డీల్, అంటే ఈ డీల్ అనేది ఇంకా కుదర్చబడలేదు. Following Mamata's re-election in 2016, some reports say she's a little more conciliatory now. ఈ మధ్యన 2016 లో ఎలక్షన్ మళ్ళీ విన్ అవ్వగానే ఇప్పుడు మరి షీఈ్ లిటిల్ మోర్ కన్సిలియేటరీ నౌ. ఏ లిటిల్ అంటే కొంచెం చూపిస్తుంది ఆవిడ, కొంచెం ఏమంటారు దాన్ని, కరుణ ఆ టైప్ చూపిస్తుంది అనమాట. కన్సిలియేటరీ అంటే దాని అర్థం సీలియా అంటే మూమెంట్ అండి, కాన్ అంటే టుగెదర్. మీకు ఈ వర్డ్ మీనింగ్ తెలియకపోయినా ఒప్పుకుంటుంది ఆవిడ, కొంచెం ఒప్పుకున్నట్టే తెలుస్తోందని మనకు చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్, ఆన్ ఏ విజిట్ టు ఢాకా మమతా రిపోర్టెడ్లీ అర్జ్డ్ బంగ్లాదేశ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హెర్ ఆన్ తీస్తా. ఆవిడ మరి ఢాకా వెళ్ళినప్పుడు డోంట్ వరీ నేనున్నా, మా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పింది. ఆవిడ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎంతైనా ఉంది. ఓకేనా అండి? సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్ గా ఏంటి, బంగ్లాదేశ్ ఈజ్ సీకింగ్ ఫర్ అన్ ఈక్విటబుల్ షేర్ ఆఫ్ తీస్తా. బంగ్లాదేశ్ ఈ సీకింగ్ ఫర్ అన్ ఈక్విటబుల్ షేర్. ఈక్విటబుల్ షేర్ అంటే జస్ట్ అంటే ఫెయిర్ గా ఉండాలి, 50% 50%. తో క్యాచ్మెంట్ ఏరియా మీ వైపు ఉన్నా ఎక్కువ ఉన్నా సరే, మాకు వింటర్ టైంలో ఎక్కువ డ్రై అయిపోతున్నాయి. ఎందుకంటే మీ క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ ఎక్కువ వాడుకుంటారు ఇండియాలో, మాకు డ్రై అయిపోతుంది కాబట్టి ఈక్విటబుల్ గా ఒక ఒప్పందం కుదుర్చుకుందామని ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఇది స్టేట్ సబ్జెక్ట్ అయ్యేసరికి డిలే అనమాట, డిలే జరుగుతూ వస్తుంది. సో ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండి. అండ్ తీస్తే ఎక్కడ అరిజినేట్ అవుతుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సిక్కిం, దాని తర్వాత డార్జిలింగ్, బంగ్లాదేశ్, బ్రహ్మపుత్ర.
ఈ స్కెలిటన్ మీ మైండ్ లో ఉంటే రేపొద్దున ఎటువంటి ఎస్ఏ రైటింగ్ అడిగినా సరే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాంట్లో Tier 2 లో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్ యొక్క మరి వాల్యూ ఎంత అంటే 50 మార్క్స్ అండి అక్కడ. మరి రేపొద్దున అడగొచ్చు ఇండియా బంగ్లాదేశ్ అఫైర్స్ గురించి రాసినప్పుడు మరి ఈ పాయింట్స్ బ్యూటిఫుల్ గా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అసలు ఈవేళ ఫ్రెండ్ అండ్ నైబర్, ఈవేళ ఎడిటోరియల్ ఏంటి చూద్దాం. ఫ్రెండ్ అండ్ నైబర్ అంటే మన పక్కింటి వారు కానీ, మన పక్క రాష్ట్రం, వారి పక్క వాట్ ఎవర్. ఇండియా మస్ట్ స్ట్రెంగ్తెన్ టైజ్, ఇండియా దాని సంబంధాలు మరి మెరుగుపరుచుకోవాలి, స్ట్రెంగ్త్ అంటే గట్టిపరుచుకోవాలి విత్ బంగ్లాదేశ్ అండ్ అప్రిషియేట్ షేక్ హసీనాస్ ఛాలెంజెస్. అండ్ షేక్ హసీనా యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రశంసించడం జరగాలి. ద వర్చువల్ సమ్మిట్, ఈ మధ్యన వర్చువల్ సమ్మిట్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒక కొండ పైన శిఖరం, దాన్ని మనం శిఖరాన్ని మనం ఏమంటాం అంటే సమ్మిట్ అంటాం. ఓకే, కొండ పైన ఉండేదాన్ని ఎపెక్స్ అంటాం, ఎపెక్స్ జెనిత్ అంటాం. అయితే మరి ఇంకొక మీనింగ్ ఏంటంటే సమ్మిట్ అంటే మీటింగ్ అన్నమాట, మీటింగ్. సో సమ్మిట్ హ్యాస్ 2 మీనింగ్స్ హియర్. వన్ ఈజ్ apex of a mountain and the second one here is meeting అన్నట్టు. సో ద వర్చువల్ సమ్మిట్ అంటే ఇక్కడ అడుగుతున్న వాడు ఏంటంటే నాట్ ఫిజికల్లీ ఎగ్జిస్టింగ్ సమ్మిట్, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసిన మీటింగ్ జరిగినది బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిస్ బంగ్లాదేశ్ ప్రతిరూపం అంటే కౌంటర్ పార్ట్ షేక్ హసీనా, వేర్ దే డిస్కస్డ్ ఇష్యూస్ రేంజింగ్ ఫ్రమ్ ద వైలెంట్ బార్డర్ ఇన్సిడెంట్స్. అంటే ఈ మధ్యన బార్డర్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, వాటి మీద వాటిని డిస్కస్ చేయడం జరిగినది ఎట్లా వర్చువల్ గా. To the COVID-19 fight demonstrates their desire to reboot India Bangladesh ties. Beautiful English అండి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కోరిక వ్యక్తపరిచారు. ఎందుకు అంటే రీబూటింగ్ అంటే కంప్యూటర్ పాడైతే రీబూట్ చేస్తాము, రిపేర్ వస్తే, సో రీలోడ్ చేయనీకి మళ్ళీ ఇండియా బంగ్లాదేశ్ యొక్క సంబంధాలు వాళ్ళు మరి వ్యక్తపరుచుకున్నారు వారి కోరికలు. దట్ హ్యావ్ ఫేస్డ్ ఛాలెంజెస్ ఇన్ రీసెంట్ మంత్స్, ఈ మధ్య కాలంలో ఏవైతే సవాళ్ళను విసిరినాయో అటువంటివన్నీ మరి రీలోడ్ చేద్దాం, వాటిలన్నిటిని రిజాల్వ్ చేద్దామని డిస్కస్ చేసిరు. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, మీకు ఆల్రెడీ తెలుసు హ్యావ్ ప్లస్ V3. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి హ్యావ్ ప్లస్ V3 వాడినప్పుడు మీరు అప్రాక్సిమేట్ టైం యూజ్ చేయాలి కానీ యాక్చువల్ టైం యూజ్ చేయకూడదు. అందుకనే రీసెంట్ మంత్స్ అంటే ఈ మధ్య కాలంలో కాబట్టి ఇది అంత యాక్యురేట్ టైం కాదు, అందుకనే వాడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాడు. రాస్తున్నాను చూడండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ approximate time but not actual time, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మండే, హ్యావ్ ఫేస్డ్ ఇట్ ఆన్ మండే అనకూడదు, ఫేస్డ్ ఇట్ ఆన్ మండే అనాలి. దీస్ మంత్స్ అంటే ఈ నెలల్లో, అంటే అది అప్రాక్సిమేట్ టైం ఎప్పుడో చెప్పలేదు, ఏ నెలలో చెప్పలేదు, అప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో పేపర్ రాసే వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ గా రాస్తారు. ఇక్కడ మిస్టర్ మోడీ కాల్డ్ బంగ్లాదేశ్ ఏ మేజర్ పిల్లర్, ఇది ఒక మేజర్ పిల్లర్ మాకు ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నైబర్హుడ్ అంటే ఏంటండి, మన పక్కన వారు అన్నమాట, మన పక్కన ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పాలసీ. వైల్ హసీనా ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ బంగ్లాదేశ్ ఇన్ మార్చ్ ఫర్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ద 50th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఓకే, మనకేమో ఇక్కడ బోరిస్ జాన్సన్ గారు రిపబ్లిక్ డేకి వస్తారు యూకే నుంచి, అది నేను ఎడిటోరియల్ లో చెప్పిన. మరి ఇప్పుడు మరి హసీనా ఏం చేశారు అంటే ఇవిడ బంగ్లాదేశ్ కి విజిట్ చేయడం జరుగుతుంది. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని. ఎందుకు? దాని 50th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ ద కీ కంపోనెంట్. ఏమంటే 1971, 81, 91, 2001, 2011, 1, 2, 3, 4, 5, 50 years అయిపోయింది. లిబరేషన్ ఎప్పుడండి? బంగ్లాదేశ్ విముక్తి ఎప్పుడు వచ్చింది? 1971. సెపరేట్ అయింది కదా మరి, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, అది మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇటు చూస్తే మీరు 1971 అంటే ఇప్పుడు 50 years అయిపోయింది. సో ఇటు చూస్తే మీకు ఇట్ ఈస్ ఎ కీ ఆపర్చునిటీ ఫర్ ఇండియా విచ్ హ్యాడ్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ బంగ్లాదేశ్ లిబరేషన్ ఇన్ 1971 టు రివైవ్ ద బోన్హామీ. రివైవ్ అంటే ఏంటంటే మళ్ళీ ప్రాణంలోకి తెచ్చుట, లేకపోతే మళ్ళీ ఎగ్జిస్టెన్స్ లోకి తెచ్చుట. టు బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. సో ఇక్కడ చూస్తే మీరు టు రివైవ్ ద బాన్ హోమీ. బాన్ అంటే గుడ్ అన్నమాట, హోమీ అంటే ఫెలో, గుడ్ ఫెలో అంటే ఉల్లాసం,
ఆ ఉల్లాసం ఉత్తేజాన్ని అంటే మళ్ళీ ఉత్తేజాన్ని తేవాలి అని చెప్పి మరి డిస్కస్ చేయడం జరిగినది. సో అండ్ అడ్రస్ ద ఇష్యూస్ అడ్వర్స్లీ అంటే ప్రతికూలంగా ఎఫెక్టింగ్ ద పార్ట్నర్షిప్. అంటే ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఇప్పుడు ఇండియాకి ఏం ఆపర్చునిటీ ఉంది అంటే కనుక దాన్ని ఏదైతే ఉల్లాసం ఉందో దాన్ని వ్యక్తపరచడానికి అండ్ ఏదైతే ప్రతికూలంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయో అడ్వర్స్లీ ఇంపాక్ట్ అయితే మన కంట్రీకి అవి కూడా మరి మన పార్ట్నర్షిప్ మీద ఏవైతే కొన్ని ప్రతికూలంగా ఇంపాక్ట్ అవుతాయో వాటి గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డిస్పైట్ ద ఫ్రెండ్షిప్ రిమైనింగ్ సాలిడ్, డిస్పైట్ అంటే ఫ్రెండ్షిప్ సాలిడ్ గా ఉన్నా సరే ద బార్డర్ హ్యాస్ బీన్ సెన్సిటివ్, బార్డర్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ అంటే సున్నితంగా ఉన్నది. అట్లీస్ట్ 25 బంగ్లాదేశీస్ వర్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ 6 months ఆఫ్ దిస్ ఇయర్. అట్లీస్ట్ 25 బంగ్లాదేశీస్ చనిపోయారంట. వర్ కిల్డ్ అంటే చంపబడ్డారు. మీరు అనుకోవచ్చు బై అనే ప్రిపోజిషన్ లేదు కదా సార్, మరి ఇది ప్యాసివ్ వాయిస్ అని ఎట్లా చెప్తారు అంటే ఏం లేదు వర్ ప్లస్ V3 అంటే ఆక్సిలరీ వర్బ్ మరి బి ఫార్మ్ ప్లస్ V3 ఉన్నప్పుడు అది ఇంకా ప్యాసివ్ వాయిస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అట్లీస్ట్ 25 బంగ్లాదేశీస్ వర్ కిల్డ్ అంటే చంపబడ్డారు, కిల్డ్ అంటే చంపారు అని వస్తుంది. అక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ 25 బంగ్లాదేశీస్ వర్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ 6 months ఆఫ్ దిస్ ఇయర్ అలాంగ్ ద బార్డర్ బై ఇండియన్ ఫోర్సెస్. మన ఇండియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సోల్జర్స్ వాళ్ళు 25 బంగ్లాదేశీస్ ని చంపారని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అకార్డింగ్ టు ఏ రైట్స్ వాచ్ డాగ్ అంటే కాపలా కాసేవాడు, అంటే కాపలా కాసే కుక్క కాదు, కాపలా కాసేవాళ్ళు. ద తీస్తా వాటర్ డిస్ప్యూట్ చూసిరా వచ్చింది ఇక్కడ, వాటర్ డిస్ప్యూట్ రిమైన్స్ అన్రిజాల్వ్డ్ అంటే ఇంకా పరిష్కరించబడలేదు ఈ డిస్ప్యూట్. ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ద ప్రపోజల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ NRC విచ్ హసీనా కాల్డ్ అన్నెసెసరీ. ఇదంతా అన్నెసెసరీ, ఎందుకు ఇదంతా మీరు చేస్తారు అని చెప్పి హసీనా అనే ఆవిడ మరి వ్యక్తం చేయడం జరిగింది. హ్యావ్ క్రియేటెడ్ ఎ నెగటివ్ ఇంప్రెషన్ అబౌట్ ఇండియా అంటే యాంటీ ఇండియా సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. ఎందుకు యాంటీ ఇండియా సెంటిమెంట్ డెవలప్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బంగ్లాదేశ్ లో ఉన్న మరి హిందూస్ ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళకి మరి ఇక్కడ ఇండియాలో సిటిజన్షిప్ వస్తుంది కానీ మరి అక్కడ ముస్లిమ్స్ ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళ గురించి ఇండియా ఇంకా క్వశ్చన్ మార్క్ లోనే పెట్టించింది. సో దాంతో ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు ఒక యాంటీ ఇండియా సెంటిమెంట్ అనేది మొదలవ్వడం జరిగింది. అబోవ్ ఆల్ చైనా ఈజ్ మేకింగ్ డీప్ ఇన్రోడ్స్ అంటే ఎంక్రోచ్మెంట్ అంటే చుచ్చుకుపోతుంది ఇంటూ బంగ్లాదేశ్ బై ర్యాంపింగ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. చైనా ఏం చేస్తుంది బంగ్లాదేశ్ లో, ఇప్పుడు ఇటు ఇండియా బంగ్లాదేశ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఇన్రోడ్స్ అంటే ఎంక్రోచ్ చేయడం జరుగుతుంది. ఎలాగా అంటే బై స్ట్రెంథనింగ్, ర్యాంపింగ్ అప్ అంటే స్ట్రెంథనింగ్. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్ అమ్మ, ఇంగ్లీష్ లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ర్యాంప్ అప్ ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే తెలుసు మీకు. అండ్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఎకనామిక్ సంధి కూడా కుదుర్చుకుంటోంది, ఆర్థిక సంధి. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటే ఇక్కడ ఏంటది నెసెసరీ ఫర్ ఇండియా టు బాల్స్టర్ టైస్. బాల్స్టర్ అంటే స్ట్రెంథన్. ఇప్పుడు దాకా స్ట్రెంథన్ అనే పదానికి ఇన్ని ఎడిటోరియల్స్ చెప్పినా కదా, నేను ఫేస్ చేసిన ఏంటో తెలుసా? ర్యాంప్ అప్, బీఫ్ అప్, బాల్స్టర్, స్ట్రెంథన్, ఈ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. రేపొద్దున ఏదైనా మీరు మరి మీ చదువుని ర్యాంప్ అప్ చేసుకోవాలి, బీఫ్ అప్ చేసుకోవాలి, బాల్స్టర్ చేసుకోవాలి, స్ట్రెంథన్ చేసుకోవాలి, అన్ని సినానిమ్స్ అన్నమాట. ఓకే. టైస్ విత్ దిస్ ఆల్ వెదర్ ఫ్రెండ్. ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? వెదర్ ఎట్లున్నా సరే నీతోనే ఉంటాడు. నువ్వు నెగిటివ్ లో ఉన్నా పాజిటివ్ లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా వాడు నీతో ఉంటాడు. ఎప్పటికీ ఉండే ఫ్రెండ్ ని ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటాం. అదే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే ఏంటన్నా అంటే నీ దగ్గర మౌసం అంటే వెదర్ మంచిగా ఉన్నప్పుడే ఉంటాడు, అంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఉంటాడు, డబ్బు లేనప్పుడు ఉండడు. వీడిని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అనేది ఈ మధ్యన మనకి IBPS లో ఇవ్వడం జరిగినదండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే నా కష్టకాలంలో ఉండడు, ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే అన్ని కాలాల్లో ఉంటాడు నీతో పాటు. అండ్ దెర్ మే నాట్ బి ఏ బెటర్ టైమ్ టు డూ సో దాన్ వెన్ బంగ్లాదేశ్ ఇస్ టు సెలబ్రేట్ ద గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. మరి గోల్డెన్ జూబ్లీ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్న టైంలోనే ఇవన్నీ సందులు కుదుర్చుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేయడం అనేది మరి ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఇండియా. ఇప్పుడే మరి స్ట్రెంథన్ చేసుకోవాలి ఏం చేసుకున్నా ఈ టైంలో, లేకపోతే చైనా అనేది ఇట్ ఈస్ మేకింగ్ డీప్ ఇన్రోడ్స్ అంటే ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ ఇంటూ బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ. హసీనా హ్యాస్ డన్ రిలేటివ్లీ వెల్ అనేది ఎడ్జెక్టివా? యా.
రిలేటివ్లీ అనేది యాడ్వర్బ్ కింద తీసుకోవచ్చు మనం. సో మిసెస్ హసీనా హ్యాస్ డన్ రిలేటివ్లీ వెల్ ఇన్ స్టీరింగ్ బంగ్లాదేశ్. నాన్న ఇక్కడ చూస్తే నాన్న ఇది యాక్చువల్ గా హసీనా హ్యాస్ డన్ రిలేటివ్లీ వెల్ ఇన్ స్టీరింగ్. స్టీరింగ్ అంటే నడిపించడం, స్టీరింగ్ అంటే బోట్ స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ బంగ్లాదేశ్ త్రూ క్రైసిస్ అంటే సంక్షోభాలు వచ్చినప్పుడు హసీనా గారు మరి చాలా మంచిగా చేస్తారు ఆ బంగ్లాదేశ్ ని. క్రైసిస్ అనేది ఏంటంటే సంక్షోభం, క్రైసిస్ అంటే గనక సంక్షోభాలు. ఇది సింగులర్ నౌన్, ఇది ప్లూరల్ నౌన్ అమ్మ. అండర్ ద అవామీ లీగ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా. బంగ్లాదేశ్ అనేది మరి ఇండియా యొక్క లార్జెస్ట్ బిజినెస్ పార్ట్నర్ అంట ఎక్కడ, సౌత్ ఏషియాలో. హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఎకానమీ అండ్ ఇంప్రూవ్డ్ సోషల్ వెల్ఫేర్. సామాజిక సంక్షేమాన్ని మరి ఇంప్రూవ్ చేసినది బంగ్లాదేశ్. సామాజిక, సోషల్ అంటే సామాజిక, ఇక్కడ వెల్ఫేర్ అనేది నౌన్, సోషల్ అనేది ఎడ్జెక్టివ్ అన్నట్టు. ఓకే, డిస్పైట్ ద అవామీ లీగ్స్ టైట్ గ్రిప్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, పరిపాలన అంటే ఒక అవామీ లీగ్ యొక్క గ్రిప్ టైట్ గా ఉన్నా సరే పరిపాలనలో హసీనా హ్యాస్ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్. హసీనా గారు మరి సవాళ్ళని ఎదుర్కొన్నారు ఫ్రమ్ ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్స్. ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నుంచి హసీనా గారు చాలా క్రిటిసిజం గానీ సవాళ్ళు గానీ తీసుకున్నారు. వార్ క్రైమ్స్ అండ్ కరప్షన్ ట్రయల్స్ అంటే విచారణలు. సో వార్ క్రైమ్స్ అండ్ కరప్షన్ ట్రయల్స్ హ్యావ్ వీకెండ్ ద ట్రెడిషనల్ అపోజిషన్. ద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ ఇట్స్ అలై అంటే ఏంటంటే ఫ్రెండ్ అనుకోవచ్చు, ద ప్రో పాకిస్తాన్ జమాతే ఇస్లామీ. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఆవిడ చేదు అనుభవాలు చూస్తారు. బట్ అనదర్ ఇస్లామిస్ట్ గ్రూప్ హిఫాజత్ ఏ ఇస్లాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, న్యూస్ పేపర్ లో అండర్లైన్ చేసుకోవాలి ఈ ఫ్యాక్షన్ గ్రూప్ పేరు. హిఫాజత్ ఇస్లాం మేడ్ హెడ్ లైన్స్ రీసెంట్లీ వెన్ ఇట్ ఆర్గనైజ్డ్ మాస్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్. అంటే ఇప్పుడు మరి ఈ మధ్యన ఫ్రెంచ్ లో షూటింగ్స్ జరిగినాయి తెలుసు కదండి మీకు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినాయి. అయితే ఇప్పుడు హిఫాజత్ ఏ ఇస్లాం అనే వాళ్ళు ఏం చేశారంటే నిరసనలు వ్యక్తం చేశారు ఈ ఫ్యాక్షన్. దేని మీద, దేనికి విరుద్ధంగా అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ అపోజ్డ్ ద హసీనాస్ గవర్నమెంట్స్ ప్లాన్ టు బిల్డ్ ఎ స్టాచ్యూ ఆఫ్ ద కంట్రీస్ ఫౌండింగ్ ఫాదర్. ఫౌండింగ్ ఫాదర్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే నిర్మాణకర్త. మళ్ళీ ఇక్కడ ఫాదర్ నౌన్, ఫౌండింగ్ ఎడ్జెక్టివ్. మీరు అనొచ్చు ఐఎన్జి వర్డ్స్ వర్బ్స్ కస్తారని. నో, కొన్నిసార్లు ఐఎన్జి ఎడ్జెక్టివ్స్ కూడా అవుతుంది. ఎందుకంటే ఎటువంటి ఫాదరు, నిర్మాణించిన ఫాదర్ అంటే నగరం నిర్మించిన ఫాదర్, ఆ సిటీ నిర్మించిన ఫాదర్, అదొక క్వాలిటీ అయింది కాబట్టి ఎడ్జెక్టివ్ అయింది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే హిఫాజత్ ఇస్లాం అనే ఫ్యాక్షన్, ఈ గ్రూప్ మరి నిరసనలు వ్యక్తం చేశారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కి ఎగెయిన్స్ట్ గా, వ్యతిరేకంగా. మరియు హసీనా గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టాచ్యూ కడదాం అనుకుంటోంది. ఎందుకు అంటే మరి ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద కంట్రీస్ ఫౌండింగ్ ఫాదర్, నిర్మాణకర్త బాగబంధు ముజిబుర్ రెహమాన్. మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఒకసారి అడిగిండన్న ముజిబుర్ రెహమాన్ ఫౌండింగ్ ఫాదర్ యొక్క టైటిల్ పేరు ఏంటంటే బంగా బంధు. బంగా అంటే బంగ్లాదేశ్, బంధు అంటే మిత్రుడు, బంగ్లాదేశ్ మిత్రుడు, బంగా బంధు. ఇన్ ఢాకా సబర్బ్స్, ఢాకాస్ అంటే మరి క్యాపిటల్ యొక్క సబర్బ్స్, సబ్ అర్బ్స్ అంటే నగర శివారుల్లో. ద హిఫాజత్ హ్యాస్ క్లెయిమ్డ్ అంటే అభ్యర్థించారు. హిఫాజత్ అంటే ఏంటండి, ఈ ఫ్యాక్షన్ గ్రూప్ అంటే ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్ గ్రూప్ హాస్ క్లెయిమ్డ్ దట్ ఇన్స్టాలింగ్ స్టాచ్యూస్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇస్లాం. హలో, ఇస్లాంలో, ఇస్లాం ప్రకారం స్టాచ్యూస్ అనేవి నిర్మించకూడదు అని. అండ్ దట్ దే వుడ్ బి పుల్ డౌన్, అవి మేము లాగేస్తాం, కింద పడేస్తాం. బట్ ద గవర్నమెంట్ సీమ్స్ డిటర్మైండ్, లేదు తగ్గేదే లేదు, ఎరగదీస్తా, కథ వేరే ఉంటది అని చెప్పి ఏం వేరే ఉంటది, కథ వేరే ఉంటది అని చెప్పి మరి బంగ్లాదేశ్ గవర్నమెంట్ డిటర్మైండ్ ఉన్నారు, అంటే చాలా నిక్కచ్చిగా ఉన్నారు టు గో అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్. ఇన్ ఏ స్పీచ్ మార్కింగ్ విక్టరీ డే December 16, Hasina said she would not allow the country to be divided on religious lines. December 16 స్పీచ్ ఇచ్చారు ఆవిడ. ఏంటంటే కంట్రీ అనేది నేను డివైడ్ చేయను ఆన్ ద రిలీజియస్ లైన్స్, మతం విధంగా నేను కంట్రీ అనేది డివైడ్ చేయడానికి ఒప్పుకోను. ఇన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ టు హిఫాజత్, అంటే హిఫాజత్ కి ఇండైరెక్ట్ గా చెప్పింది ఆవిడ. ఇండియా షుడ్ సపోర్ట్ హెర్ ఫైట్. ఇండియా అనేది కంట్రీ కాబట్టి కంట్రీస్ మనం మన ఫెమినైన్ జెండర్ లో యూజ్ చేస్తాం, అందుకని ఇండియా ఇట్స్ అనకుండా ఇండియా షుడ్ సపోర్ట్ హెర్ ఫైట్ అన్నది. ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అండి. ఇండియా షుడ్ సపోర్ట్ హెర్ ఫైట్ అగేన్స్ట్ ద రాడికల్ ఎలిమెంట్స్. చూసారా, రాడికల్ ఏడొచ్చింది, ఇది మన ట్రేడ్ మార్క్, RADICALE అంటే మరి వేరు. మరి ఇక్కడ చూస్తుంటే రాడికల్ అంటే తీవ్రవాద ఎలిమెంట్స్.
India should also not allow the ideological inclination అంటే లోన్ అవ్వడం of the ruling party to spoil the historic relationship. ఇండియా అనేది దాని రిలేషన్షిప్ అనేది పాడు చేసుకోకూడదు. హిస్టోరిక్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. హిస్టోరిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. న్యూఢిల్లీ షుడ్ టేక్ ఏ బ్రాడర్ వ్యూ అంటే కాంప్రిహెన్సివ్ ఓకే, మంచి విస్తారమైన ఏంటి వ్యూతో చూడాలి ఆఫ్ ద చేంజింగ్ సినారియో అండ్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఇన్ సౌత్ ఏషియా అండ్ రీచ్ అవుట్ టు దాకా విత్ అన్ ఓపెన్ మైండ్. రీచ్ అవుట్ అంటే చేరుకోవాలి, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. రీచ్ అవుట్ చేరుకోవాలి ఓకే, విత్ అన్ ఓపెన్ మైండ్. సో ఎందుకు అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు ఉన్నప్పుడు పక్కన వాడి ఇంటికి ఎందుకు చూస్తాం అంటే సంబంధాలు బాగుంటే రేపు పొద్దున మన ఇంట్లో ఎప్పుడైనా ఏమన్నా బాగోపోతే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు బాగోపోతే మనం చూసుకుంటాం. మనం బ్రతుకుతుంది ఎందుకండి, ఒక మనిషితో ఇంకో మనిషితో ఇంటరాక్షన్ ఉండాలి, ఒక సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి. అందుకని చెప్పి మన హ్యూమన్ కైండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంది. లేకపోతే ఎవడికాడు బతుకుంటే ఇంకెన్ని ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు. అయితే ఇదంతా పక్కన పెడితే చైనా ఈజ్ మేకింగ్ inroads into Bangladesh. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే మన ఇండియాకి చైనా లడాక్ స్టాండ్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఇండియా చైనా లడాక్ స్టాండ్ ఆఫ్. మరి ఈ టైంలో ఏంటంటే బార్డర్స్ అనేవి మన ఇండియా చాలా కాపాడుకోవాలి. ఇండియా హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ బార్డర్స్, దాని బార్డర్స్ ని కాపాడుకోవాలి. ఓకే, ఎందుకు అంటే వేరే దేశం వచ్చి మనల్ని ఎంక్రోచ్ చేయకుండా, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోనికి మనంతట మనము ఏం చేయాలంటే మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి. ఎట్లాగా? నాట్ త్రూ గన్స్ అండ్ వెపన్స్ బట్ త్రూ డిప్లొమాటిక్ ties, but through amicable settlements. Amicable అంటే friendly అని, amicable settlements or diplomatic ties. But these the water dispute as early as possible మనం సెటిల్ చేసుకోవాలి. as early as possible has to be settled. passive voice అన్నట్టు, has to be settled అయిపోయింది, has to be settled. దాని తర్వాత లాస్ట్ లో ఏంటి అంటే కనుక ఎందుకు సెటిల్ చేసుకోవాలంటే in order to avoid anti-India sentiment అన్నట్టు. యాంటీ-ఇండియా సెంటిమెంట్ అయిపోయింది. చూసారా, ఒక ఎస్సే నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇప్పుడు ఉన్న పాయింట్స్ నేను ఎస్సే రాసుకున్నాను. ఎన్ని పాయింట్స్ రాసుకున్నాను? 1, చైనా ఇస్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇంటూ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇండియా లడాక్ స్టాండ్ ఆఫ్ గురించి రాస్తున్నాను. థర్డ్ పాయింట్, ఇండియా హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ బార్డర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్. 3, నాట్ త్రూ ఎనీ గన్స్ అండ్ వెపన్స్ బట్ త్రూ amicable settlements అంటే ఫ్రెండ్లీ సెటిల్మెంట్స్. దాని తర్వాత 4, the water dispute should be settled as early as possible and it has to be settled అని రాశాను, in order to avoid anti-India sentiment and that through diplomatic ties. అది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎస్ఏ వరకు. అండ్ యాజ్ ఫార్ యాజ్ IBPS అండ్ SSC ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్, మీకు ఇక్కడ రాడికల్ అనే స్పెల్లింగ్ మీకు అడగొచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ హిస్టారిక్ అండ్ హిస్టారికల్ అడగొచ్చు. దాని తర్వాత మరి ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనం ఇక్కడ చూసినాము. దానితో పాటు మీకు ఇక్కడ సబర్బ్స్ అనేది నగర శివారుల్లో అని మీకు తెలిసింది. పుల్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ చాలా ఇంపార్టెంట్. పుల్ డౌన్ అంటే టు డిమాలిష్ అనుకోవచ్చు, డిమాలిష్ అంటే టు డిస్ట్రక్ట్ ఆర్ డ్యామేజ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్రైసిస్ అనేది ప్లూరల్ నౌన్ అని మీకు తెలియాలి. ఇక్కడ ప్లూరల్ నౌన్, ఇది గ్రామర్. అండ్ ఇంకోటండి, SSC ఇంగ్లీష్, UPSC ఇంగ్లీష్, బ్యాంకింగ్ ఇంగ్లీష్ అని ఉండవు, అన్నిటికీ ఒకటే ఇంగ్లీష్. అది గుర్తుపెట్టుకోండి. అది గ్రామర్ అవనివ్వండి, వొకాబులరీ అవనివ్వండి. ఓకే, అండ్ ట్రయల్స్ అంటే విచారణలను మీకు తెలుసుకున్నారు. ఫ్యాక్షన్స్ అంటే గ్రూప్స్ అని తెలుసుకున్నారు. ర్యాంప్ అప్, బీఫ్ అప్, బాల్స్ స్ట్రెంత్ అనేవి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అండ్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్, ఇది కూడా మీరు చూశారు. దాని తర్వాత వైబ్ అంటే లైఫ్ కాబట్టి మళ్ళీ లైఫ్ పునరుద్ధానానికి తీసుకురావడాన్ని రివైవ్ అంటాము. వర్క్ హిల్డ్ అంటే ప్యాసివ్ వాయిస్ అని తెలుసుకున్నారు. ఇక్కడ అంటే బై అనేది రావడం లేదు, ప్రతిసారి ప్యాసివ్ వాయిస్ అని తెలుసుకున్నారు. మరి దీని తర్వాత అసలు వాట్ ఈస్ మరి తీస్తా డిస్ప్యూట్ అని తెలుసుకున్నారు. దాని తర్వాత మరి ఈ రాడికల్ అంటే ఏంటి, అది అంటే ఇదేంటి అంటే తెలుసుకున్నారు. ఓకే ఫైన్. మరి సార్ ఇప్పుడు మీకు క్వశ్చన్ లేదా? ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిసి బ్రహ్మపుత్రలో కలుస్తున్నాయి. బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు?
వాట్ ఈస్ బ్రహ్మపుత్ర కాల్డ్ ఇన్ ఆర్ నేమ్డ్ ఇన్ బంగ్లాదేశ్? ఇది మీ క్వశ్చన్ ఇవాళ. అండ్ నిన్నట మీకు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న మీకు లిట్మస్ పేపర్ ఉంటది. ఈ లిట్మస్ పేపర్ దేంతో తయారు చేస్తారు అని అడిగినప్పుడు అదొక సింబయోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్గే, నాచు అండ్ శిలీంధ్రం. ఈ రెండిటి యొక్క సింబయోటిక్ రిలేషన్షిప్. సో దాంతో మనకి లిట్మస్ పేపర్ తయారు చేస్తారు. అండ్ బ్యూటిఫుల్ గా మరి చాలా మంది మంచి ఆన్సర్స్ పెట్టారు విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ అండ్ కీప్ ఇట్ గోయింగ్, కీప్ ద స్పిరిట్. అండ్ ఈవేళ మీ క్వశ్చన్ ఏంటి అంటే, బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు? ఓకే, మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ అండి నోట్స్ రాసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసి హలో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. నమస్తే.